అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. ఆంధ్రప్రదేశ్లో కొన్ని విచిత్రమైన ప్రశ్నలు ఉంటాయి, సమాధానం దొరకని ప్రశ్నలు. ఫర్ ఎగ్జాంపుల్, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి? ఈ ప్రశ్న చాలా వైరల్గా ఉండేది. సమాధానం దొరకని అంతు చిక్కని ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి? ఆప్షన్ ఏ అమరావతి, బి వైజాగ్, సి కర్నూలు, డి ఏది కాదు. ఇప్పుడు ఇది ఏది కరెక్ట్ ఆన్సరో తేల్చుకోవడానికి చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితి. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అలాంటి ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. రుషికొండ ప్యాలెస్ని ఏం చెయ్యాలి? చాలామందికి అంతు చిక్కని సమాధానం దొరకని ప్రశ్న. అటు ప్రభుత్వానికి సమాధానం దొరకట్లేదు, ఇటు ప్రజలకి సమాధానం దొరకట్లేదు. ఇప్పుడు నిజానికి రుషికొండ ప్యాలెస్ అనేది చాలా అద్భుతమైనటువంటి వరల్డ్ క్లాసు ప్యాలెస్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టపడి చాలా కోరికలతో కట్టుకున్నారు. దాదాపు 452 కోట్ల ప్రజాధనాన్ని ఉపయోగించుకొని అక్కడ ఉన్నటువంటి కొండల్ని తవ్వేసి, గుట్టల్ని తొలిచేసి, చెట్లని నరికేసి, ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి అలితా ప్యాలెస్ని కూల్చివేసి, వైజాగ్ కంటే అత్యంత ఎత్తులో, ప్రజల కంటే ఎత్తులో, బీచ్కి పక్కనే సముద్రానికి అభిముఖంగా కట్టుకున్నారు. దాంట్లో వాడిన ప్రతి వస్తువు చాలా ఖరీదైనదే. కింద నేల గ్రానైట్ కావచ్చు, లక్షలు ఖర్చు పెట్టారట. కబోర్డ్స్ కోసం లక్షలు ఖర్చు పెట్టారట. అదే బాత్రూమ్ కబోర్డ్ కోసం, దానికోసం కూడా చాలా పెద్ద ఎత్తున ₹1,00,00,000 ఖర్చు పెట్టారనేటువంటిది కూడా మనం విన్నాం. ఆ ప్యాలెస్ ఎలా ఉంది అనేటువంటిది విజువల్స్ రూపంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు, తెలుగు వాళ్ళంతా కూడా చూశారు. తెలుగు వాళ్ళు మాత్రమే కాదు, దేశం ప్రపంచం మొత్తం చూసింది. నిజానికి ఒక బ్రిటిష్ యువరాణి విక్టోరియా మహారాణి గురించి తెలుసు కదా. విక్టోరియా మహారాణి ఒక మంచి ప్యాలెస్, అద్భుతమైన ప్యాలెస్లో ఉండేవాళ్ళట. ఆ ప్యాలెస్ గురించి ఆ రోజుల్లో ప్రపంచం అంతా చెప్పుకున్నదంట. అలాంటి ప్యాలెస్ నాకు ఒకటి కావాలి అని జగన్మోహన్ రెడ్డి గారు దాని నమూనాను తెప్పించుకొని, దానికి ఈ రోజుకి తగ్గట్టు, ఈ జనరేషన్ తగ్గట్టు, ఇప్పుడున్నటువంటి అధునాతనమైనటువంటి టెక్నాలజీ తగ్గట్టు అలాంటి ప్యాలెస్ ఒకటి నిర్మించుకోవాలని ప్లాన్ చేసుకొని ఆయన కట్టారట. అందులోనూ ఆయనకు ఒక వ్యక్తి చెప్పారట, సముద్రానికి అభిముఖంగా వైజాగ్ కంటే ఎత్తుగా, ప్రజల కంటే ఎత్తుగా కనుక నువ్వు అక్కడ ప్యాలెస్ కట్టుకుని నివాసం ఉంటే ఖచ్చితంగా తిరిగి నువ్వే అధికారంలోకి వస్తావని చెప్పేసి ఒక స్వామీజీ జగన్మోహన్ రెడ్డి గారు సలహా ఇచ్చారట. ఆ సలహా ఇచ్చినటువంటి స్వామీజీకి ఎకరాలకి ఎకరాలు వైజాగ్లో కట్టబెట్టి, తను కూడా వందలాది కోట్ల రూపాయలు కట్టబెట్టి రుషికొండ ప్యాలెస్ని కట్టుకున్నారట. ఇది మనం విన్నటువంటి వినికిడి, విన్న సమాచారం మేరకు దీన్ని మనం చెప్తాము. సో ఏది ఏమైనా అద్భుతమైన ప్యాలెస్ అయితే మన కళ్ళ ముందు ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారు నివాసం ఉంటానికి కట్టుకున్న ప్యాలెస్. తిరిగి కనుక జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఉండుంటే వైజాగ్లోనే పరిపాలన కొనసాగిస్తా అని చెప్పారు, వైజాగ్ నుంచే పరిపాలిస్తా అని చెప్పారు. ఈ రుషికొండ ప్యాలెస్లో నివాసం ఉంటేనే పరిపాలన కొనసాగించేవాళ్ళు. కానీ ఇష్టపడి కట్టుకున్నా, కష్టపడి కట్టుకున్నా, వాటెవర్, కానీ ఆయనకు అదృష్టం దక్కలేదు. మొన్న ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఇప్పుడు నిజానికి ఆయనకి చాలా ప్యాలెస్లు ఉన్నాయి. మీ అందరికీ నోటీసులో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ కావచ్చు, తర్వాత హైదరాబాదులో లోటస్ పాండ్ కావచ్చు, బెంగళూరు ప్యాలెస్ కావచ్చు, ఇవన్నీ పబ్లిక్ నోటీసులో ఉన్న ప్యాలెస్లు. కాకపోతే ఆ ప్యాలెస్కి ప్రజలకి, ఆ ప్యాలెస్కి ప్రభుత్వానికి సంబంధం లేదు. కానీ రుషికొండ ప్యాలెస్కి ప్రజలకి, రుషికొండ ప్యాలెస్కి ప్రభుత్వానికి సంబంధం ఉంది. ఎందుకు? ఆ 3 ప్యాలెస్లు జగన్మోహన్ రెడ్డి గారు సొంత డబ్బుతో కట్టుకున్నాయి, ఆయన వ్యక్తిగత డబ్బులతో కట్టుకున్నాయి. కానీ ఈ రుషికొండ ప్యాలెస్ మాత్రం పూర్తిగా ప్రజాధనంతో కట్టింది. ఆయన నివాసం ఉండటం కోసమే కట్టుకున్నప్పటికీ కూడా కట్టింది ప్రజాధనంతో, ప్రభుత్వ ధనంతో. కాబట్టి ఇది ప్రజలకి ప్రభుత్వానికి అవసరమైన పాయింట్. ఇప్పుడు ఈ ప్యాలెస్ని ఏం చేయాలి? ప్రభుత్వం అధీనంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి వెళ్ళి చూసొచ్చారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైతే 2 సార్లు వెళ్ళి చూసొచ్చారు. మొన్న లేటెస్ట్గా 3 నెలల క్రితం కూడా పవన్ కళ్యాణ్ గారు సందర్శించి వచ్చారు. దానికి మెయింటెనెన్స్కి చాలా ఖర్చు అవుతుంది, దాన్ని వాడకపోవటం ఫలితంగా కొన్ని నెరలు అలాంటి సంథింగ్ డిస్టర్బెన్స్ వస్తుంది ఆ భవనంలో అనేటువంటిది కూడా మాట్లాడుకున్నారు. దీన్ని ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి దానికి వచ్చారు. క్యాబినెట్లో కూడా దీని గురించి చర్చించారు, అయినా ఎవరికి ఏమీ అర్థం కాలేదు. తర్వాత ముగ్గురు మంత్రులతో కమిటీ చేశారు. ఎవరు ముగ్గురు మంత్రులు? బాల వీరాంజనేయ స్వామి, పయ్యావులు కేశవు, కందులు దుర్గేశ్, ఈ ముగ్గురితో కమిటీ చేశారు. ఆ ముగ్గురు కూడా మళ్ళీ సమావేశమై బాబు గారికి రిపోర్ట్ ఇవ్వకపోతే మళ్ళీ ఎక్కడ క్లాస్ పడిద్దో అని చెప్పేసి వాళ్ళు మీటింగ్ కావటమే మానేశారు. మొన్న లేటెస్ట్గా 45 రోజుల తర్వాత 4 రోజుల క్రితం భేటీ అయ్యారు, ఏం చేద్దామని. సో మనం ముగ్గురు ఏం తేల్చడంలే కానీ ప్రజలకు వదిలేద్దామని చెప్పేసి అంతిమంగా నిర్ణయానికి వచ్చి ఇప్పుడు ప్రజలకి ఆప్షన్ ఇచ్చారు. ప్రజలందరూ కూడా రుషికొండ ప్యాలెస్ని ఏం చేయొచ్చు అనేటువంటి వాళ్ళ ఐడియాని మెయిల్ ద్వారా ప్రభుత్వానికి జనరేట్ చేయొచ్చు. rushkonda@aptdc.in మెయిల్కి, అంటే ఇప్పుడు అన్ని వెబ్సైట్లో అన్ని చోట్ల కూడా ఏంటి మెయిల్ అనేటువంటిది అవైలబుల్గా ఉంది. ఆ మెయిల్ ఐడికి కనుక ప్రజలందరూ కూడా రుషికొండ ప్యాలెస్ని ఏం చేయొచ్చు అనేటువంటి తమ అభిప్రాయాన్ని, తమ ఆలోచనని ప్రభుత్వానికి చేరవేయచ్చు. వాటిల్లో మంచిగా ఉన్నటువంటి అభిప్రాయాన్ని ప్రభుత్వం సేకరించి ఆలోచన ఇంప్లిమెంట్ చేస్తుంది. అంటే మీరు అనొచ్చు, ఎందుకు ప్రభుత్వానికి ఆప్షన్ లేదు? ఒక హోటల్కి ఇవ్వచ్చు కదా, తాజ్ ప్యాలెస్ అంటే తాజ్ హోటల్ లాంటి వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఇంకెవరికన్నా ఇదని చేయొచ్చు కదా, లేదా పర్యాటక కేంద్రంగా మార్చవచ్చు కదా అని చెప్పేసి మీకు అనిపించవచ్చు.
ఇది ఈ మాట అనిపించడం ఈజీనే, కానీ ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఏంటి ఇబ్బందులు అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక హోటల్ కోసం ఇద్దాం అనుకున్నారనుకోండి, ఓ పెద్ద కార్పొరేట్ హోటల్కి దాన్ని లీజుకి ఇచ్చారనుకోండి, తాజ్ ప్యాలెస్ లాంటి వాళ్ళకి, వాళ్ళు ఏమంటారు, దీంట్లో పూర్తిగా మరమ్మతులు చేసి ఇవ్వండి అని అంటారు. లేదు, వాళ్ళన్నా మరమ్మతులు చేసుకోవాలి. అంటే ఇది కేవలం నివాసం ఉండటానికి కట్టుకున్న భవనం, ఒక కుటుంబం నివాసం ఉండటానికి కట్టుకున్న భవనం. ఇప్పుడు హోటల్ లాగా మార్చాలంటే హోటల్ గదుల్లాగా అమరికలు చేయాలి. హోటల్ గదుల్లాగా అమరికలు చేయాలి అంటే ఉన్న బిల్డింగ్ని డిస్టర్బ్ చేయాలి, కొత్తగా మళ్ళీ నిర్మించాలి. ఆల్రెడీ ప్రతి ఇమిగ్రెంట్ కూడా దాంట్లో ఉన్నటువంటి కబోర్డ్ కావచ్చు, ఇంకో వస్తువు కావచ్చు, ఇంకో తలుపులు కావచ్చు, గోడలు అన్నీ చాలా కాస్ట్లీ. దాన్ని డిస్టర్బ్ చేయటం అంటే కోట్ల రూపాయలను ధ్వంసం చేయటం, మళ్ళీ కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయటం. హోటల్ గదుల్లాగా మార్చాలన్నా, ఇంకో దానిలాగా చేయాలన్నా కోట్ల రూపాయలను ధ్వంసం చేయాలి, కోట్ల రూపాయలు కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి. సో ఇలా ఎవరు డేర్ చేస్తారు చెప్పండి? వైజాగ్ లాంటి సిటీలో 452 కోట్లు పెట్టుబడి పెట్టి మళ్ళీ దాన్ని సంపాదించి, మళ్ళా దానికి అయ్యే మెయింటెనెన్స్ మొత్తం సంపాదించి కొంత లాభం మిగిల్చుకోవాలని ఎవరు ప్రైవేట్ వ్యక్తిని ఆలోచిస్తాడు. ఇంత డబ్బు రాగలిగిద్దా లేదా? ఇదో పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే నిజానికి హోటల్ కట్టాలని ఆలోచన ఉన్న ముందుగానే ప్లాన్ చేసుకుని హోటల్ తగ్గట్టు ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మించుకుంటారు కార్పొరేటివ్ హోల్డర్స్ అంతా కూడా. కానీ ఇది అలా కాదు, నిర్మించున్న భవనాన్ని హోటల్గా మార్చాలి. హోటల్గా నిర్మించుకోవడం కాదు, నిర్మించున్న భవనాన్ని హోటల్గా మార్చాలి, లేదా పర్యాటక ప్రదేశంగా మార్చాలి. ఇప్పుడు డెస్టినేషన్ మ్యారేజ్లకే ఇస్తే బాగుంటుంది. వాస్తవం ఏంటంటే రాష్ట్రంలో 10,000 పెళ్ళిళ్ళు తెలుగు నేల మీద జరిగాయి అనుకోండి, దాంట్లో ఒక 100-200 పెళ్ళిళ్ళు ఎంత ఖర్చు అయినా పర్లేదు అనుకునే పెళ్ళిళ్ళు ఉంటాయి. కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి మా స్టామినా చూపించుకోవాలి, మా స్టేటస్ చూపించుకోవాలని చేసే పెళ్ళిళ్ళు ఉంటాయి. అలాంటి పెళ్ళిళ్ళకి రెంట్కి ఇస్తే ఒక 100 పెళ్ళిళ్ళు సంవత్సరంలో దీనికి రెంట్కి ఇచ్చినా సరే 100 కోట్ల రూపాయలు ఎక్కడ ఇవ్వవు. అంటే సంవత్సరానికి 100 కోట్లు అంటే దాని మెయింటెనెన్స్ మీద ఒక 50 కోట్లు, అట్లా ఒక 10 సంవత్సరాలు దాన్ని పెట్టిన ఖర్చు అంతా వచ్చేస్తే పైగా లాభం వచ్చేస్తూ ఉంటుంది. కానీ అలా పెట్టాలి అంటే దానికి ఇవ్వాలి అంటే దానికి తగ్గట్టు మార్చాలి. ఇప్పుడు పబ్లిక్ విజిటింగ్ పెట్టాలంటే పబ్లిక్ అంతా కూడా మాస్గా వచ్చేస్తే ఆ భవనానికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంత కాస్ట్లీగా కట్టుకున్నటువంటి భవనంలోకి మొత్తంగా మాస్క్ అలో చేస్తే కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ బాడీ దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టమైపోతుంది. కాబట్టి ఏ రకంగా చూసినా డిఫికల్టీస్ ఉన్నాయి, చాలా డిఫికల్టీస్ ఉన్నాయి. ఆలోచనలు 100 ఉన్నా ప్రతి ఆలోచనకి చాలా డిఫికల్టీస్ ఉన్నాయి. ఏ ఆలోచన ఇంప్లిమెంట్ చేయాలన్నా ఉన్నదాన్ని కొంత డిస్టర్బ్ చేయాలి, కొత్తగా దాని మీద కొంత ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు అలా ఇన్వెస్ట్ చేయడానికి ప్రభుత్వం రెడీగా లేదు. ఆ భవనం మీద లేదు, దాన్ని అమ్మేద్దామా, ఎవరికన్నా ఆప్షన్లో అమ్మేస్తే అదానీ లాంటి వాళ్ళు, అంబానీ లాంటి వాళ్ళు, టాటా గ్రూప్ సంబంధించిన వాళ్ళు, బిర్లా గ్రూప్ సంబంధించిన వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఎవరికన్నా వేలం వేసి అమ్మేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన. అంటే దానికి నిజానికి అది ప్రభుత్వ స్థలం, మంచి పర్యాటక ప్రదేశం, బీచ్ పక్కనే, సముద్రానికి అభిముఖంగా ఉంది. అలాంటి ప్రదేశాన్ని అంత విలువైనటువంటి ప్రభుత్వ స్థలాన్ని అమ్మితే కొంత వ్యతిరేకత ప్రభుత్వం మీద వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అమ్మటానికి ముందుకు వెళ్ళలేని పరిస్థితి. అమ్మాలంటే ప్రజలకు రీజన్ చెప్పాలి, ఎందుకు అమ్మాల్సి వస్తుంది, ప్రభుత్వం ఎందుకు ఉపయోగించుకోలేకపోతుంది ఆ భవనాన్ని అంటానికి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మెడికల్ కాలేజీల మీద పీపీపీ అంటేనే వైసీపీ ఎంత రాదంతం రగడ చేస్తుందో మనం చూస్తాను. ప్రైవేటీకరణ కాదు, పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, దీనికి ఇంత రచ్చ చేస్తున్నారు. పూర్తిగా రుషికొండ ప్యాలెస్ని అమ్ముతానంటే అది ప్రజల్లో ఒక నెగిటివ్ ఫీలింగ్ పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి డేర్ చేసి అమ్మలేని పరిస్థితి. లేదు, దాన్ని ఉపయోగించుకుందామంటే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో కరెక్ట్గా అర్థం కాని పరిస్థితి. కానీ ఈ మొత్తంగా ప్రభుత్వంలో కన్ఫ్యూజన్. నిజానికి నగరాలను కట్టగలిగి, రాజధానులు కట్టగలిగి, ఒక పెద్ద గొప్ప నిర్మాణాలు చేయగలిగే కెపాసిటీ ఉన్నటువంటి విజనరీ చంద్రబాబు నాయుడు గారికి ఒక భవనం ఏం చేయాలో అర్థం కావట్లేదంటే అది మీరు అర్థం చేసుకోండి ఎంత పెద్ద క్వశ్చన్. అది క్వశ్చన్ సిల్లీగా ఉంటుంది, కానీ సమాధానం చాలా టఫ్గా ఉంటుంది. క్వశ్చన్ చాలా సిల్లీ, రుషికొండ ప్యాలెస్ని ఏం చేయాలి, క్వశ్చన్ చాలా సిల్లీ. ఇంతకుముందు కూడా క్వశ్చన్ చాలా సిల్లీ. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి, సిల్లీ క్వశ్చన్, కానీ ఆన్సర్ చాలా టఫ్గా ఉంటుంది. అంటే ఇదే, అంటే వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి విచిత్రమైనటువంటి పరిస్థితులు, ప్రశ్నలు తరచూ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎదురవుతూ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అనేటువంటిది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజానికి డెస్టినేషన్ మ్యారేజ్ అనేది కరెక్టు, ప్రభుత్వం చేతిలో ఉంచుకొని, లేదు పర్యాటక ప్రదేశంగా మార్చడం అనేది కరెక్టు, ప్రభుత్వం చేతిలో ఉంచుకొని దాన్ని ఏ రకంగా మార్చాలి అనే దానికే మనం ప్రయారిటీ ఇస్తూ కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రైవేట్ వాళ్ళకి అమ్మి వేయటం కంటే కూడా, ఎందుకంటే చాలా విలువైనటువంటి ప్లేసు, విలువైనటువంటి ప్రదేశం, సముద్రానికి అభిముఖంగా ఉండి, బీచ్కు అతి సమీపంలో ఉండి, చాలా ఎత్తైన కొండ మీద కట్టబడినటువంటి, ఇంతకుముందు హరిత ప్యాలెస్ కూడా చాలా ఘనకీర్తి ఉండేది. ఆ రుషికొండ పేరులోనే ఉంది, ఋషులు తపస్సు చేసేవాళ్ళు ఈ కొండ మీద అని. అలాంటి విలువైనటువంటి చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ప్రదేశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే డిస్టర్బెన్స్ తప్పు అనుకుంటే, ఇప్పుడు దాన్ని పూర్తిగా అమ్మేయటం మరో తప్పు అవుతుంది. అలా అమ్మేయటం అనే దానికి ప్రయారిటీ ఇవ్వకుండా
ఇంకేం చేయొచ్చు అనేటువంటి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.